గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మనం థర్డ్ బిఎస్సిలో లాస్ట్ క్లాస్లో అండి రింగ్స్ 2 కంప్లీట్ చేస్తాం. రింగ్స్ 2 అంటే ఫస్ట్ యూనిట్ రింగ్స్ 1 కంప్లీట్ అయింది, సెకండ్ యూనిట్ రింగ్స్ 2 కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ యూనిట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అది ఏంటంటే థర్డ్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే థర్డ్ యూనిట్లో వెక్టర్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. అలా ఫోర్త్ యూనిట్ వచ్చినప్పటికి వెక్టర్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. ఫిఫ్త్ యూనిట్ వచ్చినప్పటికి వెక్టర్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్ అని ఉంటుంది. అంటే మనం ఇప్పుడు అంతా కూడా 3 యూనిట్స్ కూడా వెక్టర్స్ మీద బేస్ అయ్యాయి అనమాట. అంటే ఇప్పుడు మనం వెక్టర్స్ గురించి బాగా క్లియర్గా తెలియాలి. ఈ వెక్టర్స్ గురించి మనం ఫస్ట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వెక్టర్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అని ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అని అక్కడ నేర్చుకున్నాం. అయినా ఇప్పుడు డిగ్రీకి వచ్చాం కాబట్టి వెక్టర్స్ని ఎక్కడన్నా మనం డైవర్ట్ చేసామో తెలియదు, కానీ దాని గురించి అసలు వెక్టర్ అంటే ఏంటో, వెక్టర్ కాకుండా స్కేలర్ అంటే ఏంటో, ఈ రెండింటికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి ఒకసారి నేను బ్రీఫ్గా డిస్కస్ చేసి స్టార్ట్ చేస్తానండి. చేత వెక్టర్ గురించి చెప్పుకునే ముందు మనం స్కేలర్ అనే పదం తెలియాలండి. అలాగే వెక్టర్కి స్కేలర్ ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ ఏంటంటే అంటే డిఫరెంట్ దీనికి దానికి ఉంది. అంటే స్కేలర్ వచ్చేప్పటికి మనం ఏం చేస్తామంటే 2 మీటర్స్ అంటాం, లేదా 5 మీటర్స్ అంటాం. 2 మీటర్స్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చెప్పాం, 2 మీటర్స్ అంతే. ఓన్లీ ఏముంది, లెంత్ ఉంది. ఎంత ఉంది? 2 మీటర్స్ ఉంది. అంటే వెక్టర్స్ ఏం చేస్తామంటే 2 మీటర్స్ అని చెప్తాం. పైగా ఏమంటాం అంటే లెఫ్ట్ రైట్ అంటాం. లెఫ్ట్ రైట్ అనేది ఏరో మార్కులో కూడా లెఫ్ట్ రైట్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అయిందన్నమాట, ఇది రైట్ అని చెప్తాం. లెఫ్ట్ రైట్ డైరెక్షన్ చెప్తాం. ఇక్కడ లెఫ్ట్ రైట్ డైరెక్షన్ ఉండదు, లెఫ్ట్ రైట్ కానీ ఏముండదు, డిస్టెన్స్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అన్నది ఏముండదు అనమాట. అంటే స్కేలర్ అంటే మనకి డైరెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ లెంత్ ఉంటుంది. దీంట్లో స్కేలర్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వెక్టర్ లెఫ్ట్ రైట్ అని అనుకోండి, మనం డైరెక్షన్ 2 మీటర్స్ అన్నాం అనుకోండి. అంటే డైరెక్షన్ ప్రకారం చెప్తున్నాం, లెంత్ అయితే 2 మీటర్స్, డైరెక్షన్ లెఫ్ట్ రైట్ అన్నాం. పొరపాటు మనం లెఫ్ట్ రైట్ తీసుకోకుండా రైట్ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే మనకి ఈ విధంగా రైట్ జరుగుతుంది 2 మీటర్స్, కానీ నెగిటివ్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే డైరెక్షన్ మారినప్పుడు ఆ వెక్టర్ అయితేనే రాయాలండి. వెక్టర్ మనైతే వెక్టర్ సింబాలిక్గా రాస్తాం చెప్తున్నాను. లెంత్ అయితే 2 మీటర్స్, వెక్టర్ అయినటువంటిది ఏ బాగా వెక్టర్స్ వచ్చినప్పుడు ఇలాగా ఏ బాగా చెప్తానండి. ఇప్పుడు వెక్టర్ అన్నప్పుడు ఇలా ఏ బార్ 2 మీటర్స్ అని చెప్పామండి. దీనికి వెక్టర్ అన్నప్పటికీ ఏ బార్ అంటాం, డైరెక్షన్ చెప్పిద్దండి, లెంత్ చెప్పింది. అయితే కరెక్ట్గా లెంత్ కావాలనుకోండి వెక్టర్కి, ఇప్పుడు వెక్టర్ డైరెక్షన్ ఉందనుకోండి, లెఫ్ట్ రైట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది, అది ఏ బార్ పెట్టామన్నా రైట్ లెఫ్ట్ కావాలంటే నెగిటివ్ వస్తుంది. అదే దీనికి మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, మోడ్ వేసేది, మోడ్ ఏ బార్ వేసామనుకోండి మామూలుగా ఏ వస్తుంది. ఇప్పుడు ఈ వెక్టర్ లెంత్ 2 మీటర్స్ అన్నాను అనుకోండి, మోడ్ 2 వేస్తే 2 వస్తుంది అనమాట. ఆ విధంగా ఓన్లీ ఇప్పుడు 2 అని తీసుకున్నాను అనుకోండి, ఓన్లీ అక్కడ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాను అనమాట, ఓన్లీ లెంత్ తీసుకున్న లెక్క. ఎప్పుడైనా స్కేలర్ మారుతుంది. ఒక వెక్టర్ని స్కేలర్ మార్చాలంటే దానికి మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ వేయాలి. మాడ్యులస్ వేస్తే ఒక వెక్టర్ అనేది మనకి ఏమవుతుందంటే ఒక స్కేలర్గా మార్చబడుతుంది. అక్కడ డైరెక్షన్ ఉన్నది, మాడ్యులేట్ చేస్తుంది, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనేది ఉంటుంది. ఇది చేత వెక్టర్ అంటే లెంత్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, పెట్టుకోండి. స్కేలర్ అలా ఉంటుంది. అని చేత మనకి ఇక్కడ వెక్టర్ అనే టర్మ్ మనకి తెలియడం కోసం మన టెక్స్ట్ బుక్స్లో థిక్ లెటర్స్ ఇలాగా ఏముందనుకోండి, ఏదైనా వెక్టర్ ఉందనుకోండి, ఇది వెక్టర్ అని చెప్పడం కోసం ఇలా థిక్గా రాస్తున్నాం. లేదంటే క్వశ్చన్ పేపర్లో అలా మన నోట్స్లో కూడా ఇప్పుడు కూడా అలా బాగా రాస్తున్నాం. వెక్టర్ అనేది చేయడం కోసం బాగా అసలు ఏ బార్ అంటే ఏదైనా వెక్టర్ నాకు, బి బార్ అనుకోండి బి అనే వెక్టర్. ఓకే, మన వెక్టర్ అనే ఐడెంటిఫై చేయడానికి బార్తో చేస్తాం, లేదా టెక్స్ట్ బుక్ చూస్తే థిక్ లెటర్స్ ఉంటాయి. లైట్ లెటర్ అనుకోండి టెక్స్ట్ బుక్లోని అది వెక్టర్ ఏ అని, వెక్టర్ కాదు స్కేలర్ అని అర్థం. ఇలా థిక్గా ఉందంటే అది మీరు వెక్టర్గా అర్థం చేసుకోవాలి, లేదనుకుంటే బార్ రాసుకోవాలి. ఓకే, వెక్టర్స్ స్కేలర్కి డిఫరెన్స్ చూసారు. మనకి ఇప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి. వెక్టర్ ఫంక్షన్ అని స్కేలర్ ఫంక్షన్ అంటున్నాం. అలాగే నెంబర్స్ రాస్తాం, వెక్టర్ ఫంక్షన్ స్కేలర్ ఫంక్షన్ అంటాం. మరి వెక్టర్ ఫంక్షన్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం, స్కేలర్ ఫంక్షన్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారో చూద్దాం. ఇప్పుడు స్కేలర్ ఫంక్షన్ అనుకోండి, ఇక్కడ మీ బుక్లో మీ యొక్క డిగ్రీ లెవెల్లో వెక్టర్ ఫంక్షన్ 5 అలా చూపిస్తున్నారు, మామూలు స్కేలర్ ఫంక్షన్. దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఎక్స్ క్యూబ్ అన్నాం అనుకోండి ఏముంటుంది అన్నమాట వెక్టర్ అని తెలుస్తుంది. ఇక్కడ బాగా ఏది లేదు ఏమో లేదా టీ స్క్వేర్ అవుతారు 5t క్యూబ్ ప్లస్ 2t. ఇక్కడ చూస్తే స్కేలార్ ఫంక్షన్ అన్నమాట, ఎక్కడ కూడా వెక్టర్ అనేది కనబడదు. అయితే వెక్టర్ అనేది ఎలా జరుగుతుంది అంటే ముందు మనకి ఈ యొక్క మనం చూసుకోవాల్సింది ఏంటంటే 3 డైమెన్షనల్ స్పేస్ తీసుకున్నాం అనుకోండి. 3 డైమెన్షనల్ స్పేస్లో మనకి ఏమవుతుంది, ఇది x యాక్సిస్ అని, ఇది y యాక్సిస్ అని, ఇది z యాక్సిస్గా తీసుకున్నప్పుడు వెక్టర్ యాక్సిస్ అన్నమాట. వెక్టర్ యాక్సిస్ అదే x యాక్సిస్ మీద మనకి యూనిట్ వెక్టర్ని అంటే 1 మీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి అంటే 1 యూనిట్ ఉంటుంది అన్నమాట డిస్టెన్స్. అటువంటి వెక్టర్ని ఏమంటే I bar along x axis. యూనిట్ వెక్టర్ along x axis is I bar. along y axis is j bar. along y axis is j bar. along z axis is k bar. ఇలా తీసుకుంటాం. ఈ I bar, j bar, k bar are 3 mutually perpendicular vectors. 3 mutually perpendicular అంటే దీనికి యాంగిల్ ఎంత 90 degrees, ఇలా తీసుకుంటే 90 degrees, ఇలా తీసుకున్నా 90 degrees ఉంటాయి. మనకి ఇలా 3 వెక్టర్స్ ని I bar, J bar, K bar x axis మీద, y axis మీద, z axis మీద తీసుకున్నాం. యూనిట్ వెక్టర్స్ అనేవి మాగ్నిట్యూడ్ కట్టే అనుకోండి 1 అయిపోతుంది. దాని అంటే 1 యూనిట్ ఉంటుంది. J bar కూడా మోడ్ అయితే 1, K bar కూడా మోడ్ అయితే 1. ఇలా మనకి ఈ వెక్టర్స్ I bar, J bar, K bar ఇచ్చేస్తాం. x axis y axis కాకుండా ఏదైనా పాయింట్ అయితే తీసుకుంటే a bar, b bar, c bar అని అంటాం. a bar plus b bar ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న దాన్ని బట్టి a bar, b bar, c bar నోటేషన్స్ కూడా వాడతారు. ఆ వెక్టర్స్ అక్కడ యూనిట్ వెక్టర్స్ అని కాదండి. యూనిట్ వెక్టర్ అయితే యూనిట్ వెక్టర్ మెన్షన్ చేస్తారు. ఆ యూనిట్ వెక్టర్స్ ఏమైనా మన x axis మీద అయితే మనం I bar, y axis మీద j bar, z axis మీద k bar తీసుకుంటాం. ఇవి 3 కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉన్నాయని చూసుకోండి. దీనికి యాంగిల్ అయితే ఎంత అవుతుందండి, 90 degrees అవుతుంది. ఐకి యాంగిల్ ఎంత అంటే I bar కి 0 అవుతుంది. I bar యాంగిల్ అంటే 0. అయితే మీకు వెక్టర్స్ లో యాంగిల్స్ థీటా లా రాస్తారు. థీటా ఈక్వల్ టు I bar కామా I bar అంటే I bar కామా I bar అంటే యాంగిల్స్ అంటే అలా రాస్తారు. అంటే I bar ఉన్నటువంటి యాంగిల్ అవుతుంది. అలాగే మనం థీటా ఈక్వల్ టు ఇలా రాసామనుకోండి I bar కామా J bar అంటే J bar కి I bar కూడా యాంగిల్ అవుతుంది. ఇలా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా థీటా ఐకి జేకి యాంగిల్ కింద అలా రాస్తాం. యాంగిల్స్ వచ్చినప్పటికి ఐకి యాంగిల్ అంటే 0 అవుతుంది. ఐకి జేకి యాంగిల్ అంటే 90 degrees ఉంటుంది. మనం I bar, J bar అనేది x axis, y axis మీద అలా ఉంటాయి. ఇప్పుడు వెక్టర్ ఫంక్షన్ తీసుకునే ముందు అసలు వెక్టర్ ఫంక్షన్ ఎలా ఉంటాయి ఏంటనేది S అనేటువంటిది సబ్జెక్ట్ ఆఫ్ R అనేటువంటి ఒక సర్కిల్ తీసుకుంటాను అనమాట. ఇక్కడ నేను T అనేటువంటి ఒక వేరియబుల్ S లో ఉన్న తీసుకుంటున్నాను. T అనేటువంటి అంటే S అనేది డొమైన్ కానీ దాంట్లో T అనేటువంటిది మన వేరియబుల్గా తీసుకుంటూ నేను దీనికి కరస్పాండెంట్గా అంటే దీనికి కరస్పాండెంట్గా f ఆఫ్ t అనేటువంటిది f ఆఫ్ t అంటే t అనేటువంటిది S లో తీసుకుంటూ డొమైన్లో f ఆఫ్ t అనేటువంటిది నేను ఒక వెక్టర్ ఫంక్షన్ అనుకుంటున్నాను అనమాట. వెక్టర్ ఫంక్షన్ని ఒకసారి r బార్ అని రాస్తాం. r బార్ ఇక్కడ f ఆఫ్ t అని కూడా రాయొచ్చు. అయితే ఇక్కడ మనకి r బార్ అని ఉంటే అది వెక్టర్ కింద అర్థమవుతుంది. ఈ r బార్ ఈక్వల్ టు f ఆఫ్ t. ఇక్కడ S సబ్జెక్ట్ ఆఫ్ R రియల్ నెంబర్ సబ్జెక్ట్ అవుతుంది. అది t బిలాంగ్స్ టు S అన్నానంటే ఆ డొమైన్లో మనకి తీసుకున్నట్టు లెక్కండి. ఇక్కడ r బార్ ఈక్వల్ టు f ఆఫ్ t అనేటువంటిది నేను వెక్టర్ ఫంక్షన్ అన్నాను. ఇప్పుడు నాకు వెక్టర్ ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే దీని యొక్క కాంపౌండ్స్ చూసుకోవాలండి. f ఆఫ్ t యొక్క కాంపౌండ్స్ ఏంటంటే నేను ఇలా రాస్తాను. f1 ఆఫ్ t తర్వాత f2t ఆఫ్ t ప్లస్ f3 ఆఫ్ t అని ఇలా రాసుకున్న తర్వాత నేను ఏమంటే ఇక్కడ I bar ఇలా J bar ఇలా K bar ఇలా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏమైంది, ఈ కాంపోనెంట్ ఇవన్నీ కూడా స్కేలార్ ఫంక్షన్స్ లేదా రియల్ నెంబర్స్. ఇవి రియల్ నెంబర్స్ స్కేలార్ ఫంక్షన్స్ ఇవి కూడా ఇవన్నీ కూడా. కానీ I barతో ఈ రియల్ నెంబర్ I barతో ఉంది కాబట్టి వెక్టర్గా మారుతుంది అనమాట. అంటే లేదా స్కేలార్ ఫంక్షన్ I barతో ఉంది కాబట్టి వెక్టర్ ఫంక్షన్ ఐడెంటిఫై చేస్తుంది. అయితే దీన్ని వెక్టర్ ఫంక్షన్ అంటాం. దీన్ని కాన్స్టెంట్ వెక్టర్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటారు అంటే ఓన్లీ 3I bar ప్లస్ 5J bar ప్లస్ 4K bar ఇలా ఉందనుకోండి దీన్ని కాన్స్టెంట్ వెక్టర్ ఫంక్షన్ అంటారు. మరి వెక్టర్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటాం అంటే ఇదే ప్లేస్లో IJK 3 5 ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ లాగా 5t స్క్వేర్ I bar 7t J bar 7t J bar
ఫర్ ఎగ్జాంపుల్ దాకా కే బార్ ఉంది అంటే ఎక్కడైనా సరే ఒక టీ ఉంటే చాలండి ఆ టీ బిలాంగ్స్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఫంక్షన్ ఏదైనా సరే వెక్టర్ ఫంక్షన్ అవుతుంది అన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటే రియల్ నెంబర్స్ ఉంటే దాన్ని కాన్స్టెంట్ వెక్టర్ ఫంక్షన్ అంటారు ఇక్కడ మనకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఫస్ట్ మీరు నేర్చుకునే డెఫినేషన్ వెక్టర్ ఫంక్షన్ ఆఫ్ ఏ స్కేలార్ వేరియబుల్ వెక్టర్ ఫంక్షన్ ఆఫ్ ఏ స్కేలార్ వేరియబుల్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్ వేరియబుల్ అంటూ ఇది వెక్టర్ ఫంక్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది వెక్టర్ ఫంక్షన్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవడం జరుగుతుంది వెక్టర్ ఫంక్షన్ తర్వాత మనకి ఈ డెఫినేషన్ చెప్తానండి లిమిట్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్పే ముందు మీకు మనకు కొన్ని తెలియాలండి వెక్టర్స్లో అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ బార్ అనేటువంటి వెక్టర్ని A1 I బార్ ప్లస్ A2 J బార్ ప్లస్ A3 K బార్ B బార్ ఈక్వల్ టు B1 I బార్ ప్లస్ B2 J బార్ ప్లస్ B3 K బార్ తీసుకున్నాను అయితే మనకి ఈ వెక్టర్ అనేటువంటిది ఎడిషన్ అనుకోండి మామూలుగా ఏ బార్ ప్లస్ బి బార్ చేయాలనుకున్నాం అనుకోండి ఏ బార్ ప్లస్ బి బార్ అని అడిగితే ఎడిషన్లో ఇక్కడ ఐ బార్ ఏవైతే ఉందో ఐ బార్ కామన్ చేసి A1 ప్లస్ B1 I బార్ ప్లస్ A2 ప్లస్ B2 J బార్ ప్లస్ A3 ప్లస్ B3 ఇంటూ K బార్ ఈ విధంగా ఎడిషన్ అనేది రాయడం జరుగుతుంది సబ్ట్రాక్షన్ అన్న ఉన్నా కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే మైనస్ పెట్టి రాస్తాం మామూలుగా వెక్టర్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అయితే ఇంటూ ఉంటే ఏం చేయాలంటే ఈ యొక్క వెక్టర్ ప్రొడక్ట్లో 2 టైప్స్ ఉంది ఒకటి ఏంటంటే డాట్ ప్రొడక్ట్ రెండోది క్రాస్ ప్రొడక్ట్ ఏంటి డాట్ ప్రొడక్ట్కి క్రాస్ ప్రొడక్ట్ ఉన్న తేడా అంటే మనకి వెక్టర్కి వెక్టర్ ఒక వెక్టర్ రాస్తే కంపల్సరీ డాట్ ప్రొడక్ట్ అయితే డాట్ పెట్టాలండి అంతేగాని ఏ బార్ బి బార్ అనేటువంటిది వెక్టర్ అంటే అది డాట్ ప్రొడక్ట్ చూపించాలి ఒక వెక్టర్ ఇంకో వెక్టర్కి మధ్యలో డాట్ ప్రొడక్ట్ అంటే డాట్ చూపించాలి క్రాస్ ప్రొడక్ట్ అంటే క్రాస్ చూపించాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అక్కడ ఏ బార్ బి బార్ రాస్తున్నాం అనుకోండి దీన్ని డాట్ ప్రొడక్ట్ అంటే దీన్ని క్రాస్ ప్రొడక్ట్ అంటారు అయితే ఇక్కడ డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్కి ఫార్ములాస్ ఉన్నాయి 2 వెక్టర్స్ ఉన్నప్పుడు అదేంటంటే ఏ బార్ డాట్ బి బార్ ఉందనుకోండి ఏ బార్ బి బార్ని మోడ్ ఏ బార్ ఇంటూ మోడ్ బి బార్ కాస్ ఆఫ్ ఇలా ఏ బార్ కామా బి బార్ అని రాస్తారండి ఏ బార్ కామా బి బార్ అంటే థీటా అన్నమాట ఏ బార్ కామా బి బార్ అనేది థీటా ఏ బార్ కామా బి బార్ అనేది థీటా యాంగిల్ దీన్నే కొంతమంది కాస్ థీటా అని కూడా రాస్తారు ఇలా కనిపిస్తుంది మరి క్రాస్ ప్రొడక్ట్ ఏంటంటే ఏ బార్ ప్లస్ బి బార్ 2 వెక్టర్స్ అన్నమాట ఉన్నప్పుడు మోడ్ ఏ బార్ ఇంటూ మోడ్ బి బార్ సేమ్ as sin ఆఫ్ ఏ బార్ కామా బి బార్ రాస్తూ ఇంటూ నార్మల్ వెక్టర్ అనబార్ కొట్టాలి ఇంటూ అనమాట ఇంటూ అంటే డాటా అనేది పెట్టగలదు ఎందుకంటే ఇది స్కేలార్ వాల్యూ వస్తుంది ఇంటూ అన్న అనబార్ అన్న వెక్టర్ అన్నాం కానీ వెక్టర్ మధ్యలో క్రాస్ అని ఉండాలి డాటా ఉండాలి కానీ ఇవేమీ వెక్టర్స్ కాదు మళ్ళీ ఇది ఒకటే వెక్టర్ అవుతుంది ఇందులో ఇంకేది కూడా వెక్టర్ రాదండి అంచేత ఇదంతా కూడా స్కేలార్ ప్రోడక్ట్ అంటుంది దీన్ని వెక్టర్ ప్రోడక్ట్ అంటారు దీని స్కేలార్ అంటే 2 వెక్టర్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ 2 వెక్టర్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ప్రోడక్ట్ చేస్తే వెక్టర్ వస్తుంది డాట్ ప్రోడక్ట్ చేస్తే స్కేలార్ వస్తుంది అంటే ఇది వెక్టర్ అనేది ఉండదు ఇదండి ఇలా తీసుకున్నప్పుడు తీసుకునే దృష్టిలో నేను ఎందుకు రాస్తానంటే ఇప్పుడు ఏ బార్ బి బార్ కట్టాలనుకోండి ఇక్కడ కట్టేటప్పుడు A1 ఇంటూ B1 వస్తుంది అయితే ఇలా మల్టిప్లై చేసినప్పుడు A1 ఇంటూ B1 వస్తూ ఐ బార్ డాట్ ఐ బార్ వస్తుంది మరి ఐ బార్ డాట్ ఐ బార్ ఏమవుతుంది ఇది మీకు ఇంటర్మీడియట్లో తెలుసు అయితే ఐ బార్ డాట్ ఐ బార్ ఎంత అనేది తెలియాలంటే మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెక్టర్ ఐ బార్ తీసుకుని ఇంకో వెక్టర్ ఐ బార్ తీసుకున్నాను దీని యొక్క ఫార్ములా ప్రకారం ఐ బార్ మోడ్ ఐ బార్ ఇక్కడ కాస్ ఆఫ్ ఐ బార్ కామా ఐ బార్ అని రాస్తున్నాను కాస్ ఆఫ్ ఐ బార్ కామా ఐ బార్ అయితే ఐ బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు మోడ్ ఐ బార్ అంటే మీకు చెప్పాను ఐ బార్ యూనిట్ వెక్టర్స్ ఎలా x యాక్సిస్ అని అందుచేత ఐ బార్ యొక్క యూనిట్ వెక్టర్ లెంత్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది మళ్ళా మోడ్ ఐ బార్ యొక్క లెంత్ కూడా 1 అవుతుంది 1 ఇంటూ 1 ఇది డాట్ కాదు స్కేలార్ వచ్చినటువంటి ఇంటూ ఇది 1 ఇంటూ 1 డాట్ అనేది అవ్వకలేదు కాస్ ఆఫ్ ఐ బార్ నేను చెప్పాను యాక్సిస్ తీసుకున్నప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ అంటే ఐ బార్ ఎలా ఉంటుందంటే ఐ బార్ ఎక్కడ ఉంటుంది మళ్ళీ ఐ బార్ కూడా ఇలా ఇవే ఉంటుంది దాని మధ్యలో యాంగిల్ ఉండదు అది చేస్తాం 0 అని తీసుకుంటాం ఇక్కడ కాస్ 0 మరి కాస్ 0 అంటే 1 అన్నమాట టోటల్ వాల్యూ అవుతుంది ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1
ఇప్పుడు ఐ బార్ డాట్ ఐ బార్ తీసుకున్నా వన్నే, అలాగే జే బార్ డాట్ జే బార్ తీసుకున్నా వన్నే, కే బార్ డాట్ కే బార్ తీసుకున్నా వన్నే. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒకవేళ ఇంటర్మీడియట్లో తెలుసుకున్న మర్చిపోయి ఉంటే మీరు జే బార్ డాట్ జే బార్ ఇంటూ కే బార్ డాట్ కే బార్ ఈక్వల్ ఇలాగా వన్ అని రాయాలి. ఎక్కడ ఐ బార్ వచ్చినా జే బార్ వచ్చినా కే బార్ వచ్చినా వన్ క్లాస్ డాట్ డాట్. మరి ఐ బార్ అంటే జే బార్ ఇంటూ జే బార్ కే బార్ డాట్ కే బార్. మరి అలా కాకుండా ఐ బార్ డాట్ జే బార్ అయితే ఐ బార్ డాట్ జే బార్ అయితే ఏమవుతుంది? మరి ఐ బార్ డాట్ జే బార్ అవుతుందంటే ఇక్కడ కూడా తీసుకుంటే మాడ్ ఐ బార్ మాడ్ జే బార్ కాసా ఐ బార్ కామా జే బార్ ఇలా రాస్తా. మరి మాడ్ ఐ బార్ యూనిట్ వెక్టర్ 1, జే బార్ యూనిట్ వెక్టర్ 1. కానీ ఇంటూ రాస్తే క్రాస్ అనుకోకండి, రియల్ నెంబర్స్కి మిడిల్లో క్రాస్ ఉన్నది ఇంటూ వేయగలిగినప్పుడు కాదు, వెక్టర్ మధ్యలో ఉండేది ఇంపార్టెంట్ అండి. కాసా ఐ బార్కి జే బార్కి ఉన్న యాంగిల్ అంట ఇంత చూపించండి. ఈ ఐ బార్ ఇక్కడ ఉన్నప్పుడు జే బార్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్ అండి, 90 డిగ్రీస్. కాస్ 90 అని రాస్తాం. మరి కాస్ 90 రాస్తాను. కాస్ 90 అంటే ఎంత అండి? మనకి కాస్ 90 వాల్యూ 0 అన్నమాట. 0 ఇంటూ సంథింగ్ 0 అంటే ఐ బార్ డాట్ జే బార్ ఎంత అయింది అంటే 0 అయింది. మరి జే బార్ డాట్ జే బార్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. కే బార్ డాట్ ఐ బార్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. అంటే ఒక వెక్టర్ని అనదర్ అంటే మ్యూచువల్ పర్పెండిక్యులర్ వెక్టర్తో మల్టిప్లై చేసినప్పుడు అంటే ఐ బార్ జే బార్తో మల్టిప్లై డాట్ డాట్ చేస్తే 0 అవుతుంది. ఐ బార్తో మల్టిప్లై చేస్తే గుర్తుపెట్టుకోవాలి. ఇవి కంపల్సరీ సింప్లిఫికేషన్లో వస్తాయి. మరి క్రాస్ బార్డర్ వచ్చాడు ఎలాగంటే ఇక్కడ కూడా ఐ బార్ క్రాస్ ఐ బార్ వేస్తున్నాను. ఐ బార్ క్రాస్ ఐ బార్ అంటే మాడ్ ఐ బార్ సైన్ ఆఫ్ ఐ బార్ కామా ఐ బార్ అని రాస్తున్నాను. ఇప్పుడు అనుమానం కాబట్టి ఏమిటంటే నార్మల్ ఏదంటే రాస్తామండి. ఇక్కడ నేను ఐ బార్ తీసుకున్నాను, అక్కడ నార్మల్ వచ్చినప్పుడు కే బార్ అన్న రాయొచ్చు, జే బార్ అన్న రాయొచ్చు, రెండు పర్పెండిక్యులర్గానే ఉంటాయి. అది చేత మనం తీసుకునేది ఐ బార్కి కే బారు జే బార్ ఏదైనా పర్పెండిక్యులర్ ఉంటాయి. ఐ బార్ అయితే మాట 1 ఇంటూ 1 ఇక్కడ సైన్కి ఐ బార్ యాంగిల్ 0. సో ఎన్ బార్ అంటే అలా ఉంచుతాం, అది కే బార్ అన్న రాయొచ్చు, ఐ జే బార్ అన్న రాయొచ్చు. మరి సైన్ 0 అంటే 0 అవుతుంది. 0 అంటే ఎన్ బార్ ఏమవుతుంది? వెక్టర్ కూడా 0 వేస్తే 0 వస్తుంది. ఐ బార్ ప్లస్ ఐ బార్ దీన్ని 0 వెక్టర్ అంటారు. 0 బార్ రాసే బార్ 0 అని రాస్తాం, లేక మనం 0 అని రాస్తాం. ఐ బార్ ప్లస్ ఐ బార్ అంటే 0 అంటే స్కేలార్ వస్తుంది. అలా కాదండి సార్ ఇప్పుడు మనం తీసుకున్న ప్లేస్లో ఐ బార్ ప్లస్ జే బార్ తీసుకున్నాం. రాసే ముందు ఒకసారి చూడండి. ఇక్కడేమో ఐ బార్ డాట్ ఐ బార్ 1 అండి, జే బార్ డాట్ జే బార్ 1, కే బార్ డాట్ కే బార్ 1. ఐ బార్ డాట్ జే బార్ రాస్తే 0. కానీ ఇక్కడ ఏంటంటే అండి ఐ బార్ క్రాస్ ఐ బార్ రాస్తే 0 అయిపోతుంది. అదే మీకు ఐ బార్ డాట్ ఐ బార్ అయితే 1, కానీ ఐ బార్ క్రాస్ ఐ బార్ అయితే 0. గుర్తుపెట్టుకోండి. అలాగే జే బార్ క్రాస్ జే బార్ 0, కే బార్ క్రాస్ కే బార్ 0. మరి ఐ బార్ క్రాస్ జే బార్ ఎలా అవుతుంది అంటే మాడ్ ఐ బార్ మాడ్ జే బార్ ఇలా ఉంటుంది. సైన్ ఆఫ్ ఏ బార్కి జే బార్కి ఉన్నటువంటి యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్ లెక్క రాసేస్తున్నాను. అప్పుడు ఇప్పుడు ఎన్ బార్ అంటే ఇక్కడ ఐ బార్ జే బార్ ఉంది కాబట్టి ఈ రెండింటికి నార్మల్గా ఉండేది జే బార్. ఐ బార్కి జే బార్కి యాంగిల్ వేస్తున్నాం, క్రాస్ కట్ వేస్తున్నాం. ఐ బార్కి జే బార్కి పర్పెండిక్యులర్గా ఉండే నార్మల్ వెక్టర్ ఏంటంటే కే బార్. సో అది చేస్తున్నా మాడ్ ఐ బార్ అంటే 1 సైన్ 90 అంటే 1 ఇంటూ కే బార్ అది చేస్తున్నా కే బార్ రాస్తాం. మీకు గుర్తుపెట్టుకొని రాసినప్పుడు ఇది ఈ విధంగా సైక్లిక్గా తీసుకుంటాం అండి. అంటే ఇక్కడ ఐ బారు జే బారు కే బార్, దీన్ని లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండెడ్ అండ్ ట్రయల్స్ అనమాట. ఇది లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండెడ్ తీసుకున్నప్పుడు మనం లెఫ్ట్ హ్యాండెడ్ డైరెక్షన్ వెళ్తాం. సో ఐ బార్ ప్లస్ జే బార్ అంటే కే బార్ రాస్తాం. అదే మీకు జే బార్ ప్లస్ కే బార్ అంటే ఐ బార్ రాస్తాం, కే బార్ ప్లస్ ఐ బార్ అంటే జే బార్ రాస్తాం. రివర్స్ వచ్చింది అనుకోండి నీకు ఇలాగా జే బార్ ప్లస్ ఐ బార్ అని అనుకోండి మైనస్ కే బార్ రాయాలి. ఇది లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్ అండి. మరి తీసుకుంటాం రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అయితే నెగిటివ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అయితే పాజిటివ్ అవుతుంది. కే బార్ అయింది. ఇదే జే బార్ ప్లస్ ఐ బార్ అయింది అనుకోండి ఏమవుతుంది? మైనస్ కే బార్ రాయాలి. జే బార్ ప్లస్ ఐ బార్ అంటే మైనస్ కే బార్. డైరెక్షన్ ఏమవుతుంది? ఇలా రివర్స్ వస్తుంది. జే బార్ ప్లస్ ఇలా డైరెక్షన్ మారింది, అధ్యాత్మ మైనస్ కే బార్. అధ్యాత్మ టూ వెక్టర్స్ని ఏమంటారు డెఫినేషన్ కూడా ఐ బార్ ప్లస్ ఏ బార్ ఉంది. దీని జే బార్ ప్లస్ కే బార్ జే బార్ ప్లస్ ఐ బార్ కే బార్ అంటే నెగిటివ్ అవుతుంది. మనం క్రాస్ పార్ట్లో ఐ బార్ జే బార్ కే బార్ మార్చామనుకోండి మైనస్ నెగిటివ్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా
మనం ఈ క్రాస్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ ఉన్నటువంటి 2 వెక్టర్స్ చూసాం. అలాగే టూ వెక్టర్స్కి డాట్ ప్రోడక్ట్ ఎలా రాస్తాం? 2 వెక్టర్స్కి డాట్ ప్రోడక్ట్ అంటే ఏ బార్ డాట్ బి బార్ కట్టాలి. అంటే ఏ బార్ ఇక్కడ ఉంది, ఇక్కడ నెల్లిగా వేస్తున్నాం అంటే మల్టిప్లై చేయాలి. ఏ1 ఐ బార్ ప్లస్ ఏ2 జే బార్ ప్లస్ ఏ3 కే బార్ డాట్ వెక్టర్ వెక్టర్ మధ్యలో డాట్ ఉన్న డాట్ కంపల్సరీ పెట్టాలి. b1 ఐ బార్ b2 జే బార్ b3 కే బార్. నేను ఇక్కడ రాసేది ఏంటంటే అండి వెక్టర్కి వెక్టర్ మధ్య డాట్ ప్రోడక్ట్ రాస్తాను. ఇక్కడ ఇవి ఎవరు ఏడు కాంపోనెంట్స్ అండి. ఐ బార్ కాంపోనెంట్ ఎవరు, జే బార్ కాంపోనెంట్ ఏ2, కే బార్ కాంపోనెంట్ ఏ3. అయితే కాంపోనెంట్స్లో ఉంటాయి, ఇక్కడ బార్ ఉంటాయి. ఐకి జే ఒకే ఉంటుంది బార్. క్రాస్ బార్ వేసాం అనుకోండి, క్రాస్ అని ఇంపార్టెంట్, క్రాస్ ఇంపార్టెంట్. క్రాస్ ప్రోడక్ట్ ఇక్కడ క్రాస్ రాశారు డాట్ ప్రోడక్ట్. ఇప్పుడు మీరు డాట్ ప్రోడక్ట్ ఎలా చేస్తారంటే అండి a1 అని b1 కాదు, అంటే ఇక్కడ ఐ బార్ మధ్య మల్టిప్లై చేస్తాం. అంటే a1 ఇంటూ b1 ఇంటూ వెక్టర్ వెక్టర్ మధ్యలో ఇలాగ ఐ బార్ డాట్ ఐ బార్ రాయగలం. ఐ బార్ డాట్ ఐ బార్ అంటే ఏమని తెలుసు మనకి 1 అని తెలుసు. అది చెప్పడం అవకాశం. నెక్స్ట్ ఈ a1 ఐ బార్ని b2 జే బార్ మల్టిప్లై చేసినప్పుడు a1 b2 ఇంటూ ఐ బార్ డాట్ జే బార్ వస్తుంది. మరి ఐ బార్ డాట్ జే బార్ అంటే 0 కదా. అది చేతన డాట్ ప్రోడక్ట్లో మనం 2 వెక్టర్స్ మల్టిప్లై చేసేటప్పుడు అక్కడ ఐ బార్ ఉంటేనే మళ్ళీ అక్కడ మనం రాసేటటువంటి కాంపోనెంట్స్ రాస్తాం. ఇక్కడ 0 అయిపోతాయి. అది చేత ఇక్కడ ఐ బార్తో ఇక్కడ జే బార్తో మల్టిప్లై చేస్తే a2 ఇంటూ b2 a3 ఇంటూ b3 ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దంటే కే బార్తో గుణించడం 1 అవుతుంది. ఈ జే బార్తో కే బార్ గురించిన 0, కే బార్తో ఐ బార్ గురించిన 0. అంచేత ఈ డాట్ ప్రోడక్ట్లో రాసుకున్నప్పుడు మీరు డాట్ మల్టిప్లికేషన్ ఇన్కేస్ ఎవరికైనా గుర్తు రాకపోతే గుర్తు తెచ్చుకుంటాను. మరొకసారి చెప్తున్నాను. ఐ బార్ డాట్ ఐ బార్కే వస్తుంది. చేత a1 b1 a2 b2 a3 b3 డాట్ ప్రోడక్ట్ నో ప్రాబ్లం, ఈజీగా చేయొచ్చు. వచ్చేది మీకు స్కాలర్ వస్తాయి. ఇక్కడ 5 రాయకూడదు, 0 రాయకూడదు, కే రాయకూడదు, బార్ మీద పెట్టండి. ఇవన్నీ కూడా స్కాలర్ రాయాలి. బట్ క్రాస్ ప్రోడక్ట్ ఏంటంటే అండి ఇలాగే చేయొచ్చు. ఇది లెంతీ ప్రొసెసర్ అవుతుందని మల్టిప్లికేషన్ క్రాస్ ప్రోడక్ట్ మీకు డెక్ట్ ప్రోడక్ట్ చెప్తాను. డెక్ట్లో అంటే ఎలా రాస్తా అంటే అండి ముందు ఈ 2 వెక్టర్స్కి క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు కామన్గా ఐ బార్ 3 ఉన్నాయి కాబట్టి జే బార్ కామన్ అంటే వెక్టర్స్ 3 వెక్టర్స్ రాసుకుని ఫస్ట్ రోలో అలా రాస్తాను డెక్ట్లో. సెకండ్ రోలో ఫస్ట్ వెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క కాంపోనెంట్స్ a1 a2 a3 అని రాస్తాను. సెకండ్ మ్యాట్రిక్స్ కాంపోనెంట్ b1 b2 b3 అని రాయండి. మీకు ఇక్కడ డెట్ అంటే మీకు తెలిసిన మ్యాట్రిక్స్లో మీకు డెట్ వస్తుంది తెలుసు కదండి. ఇప్పుడు ఐ బార్ వేస్తాం అనుకోండి, ఐ బార్కి మనం కోబ్యాట్ రాస్తున్నట్టు ఐ బార్ ఉన్న రోని కాలంని మనం డిలీట్ చేసి రిమైనింగ్ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో 2/2 మ్యాట్రిక్స్కి దానికి మనం ఏం చేస్తామంటే మైనస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదే డెట్ వేస్తామండి. అంటే a2 b3 మైనస్ a3 b2 మనం ఇంప్లిమెంట్ ఏం చెప్పుకుంటామంటే ఐ బార్ ఉన్నటువంటి రోని కాలం మొదలైంది మీకు నాటి డెట్ అయింది. నెక్స్ట్ ఇది ఎందుకంటే మైనస్ వస్తుంది, మనం రాసిన కోపాట్ రాస్తాం కాబట్టి మైనస్ జే బార్ ఇంటూ జే బార్ ఉన్న రోని కాలంని డిలీట్ చేస్తాం. ఈ విధంగా ఇవి వదిలేసి మిగిలిన నాటి చేస్తాం. ఇలా కావాలండి ఇక్కడ డయాగ్రామ్ a1 b3 మైనస్ a3 b1 అని రాస్తాం. ప్లస్ ఏ బార్ అంటే ఈ క్రాస్ బార్ ఫస్ట్ ప్లస్ జే మైనస్ ఒకవేళ జే ఆర్డినరీ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, కే మైనస్ అంటే మైనస్ అవుతుంది. ఇక్కడ క్రాస్ బార్ యొక్క కేతో ఉన్నటువంటి వదిలేసి a1 b2 మైనస్ a3 a2 b1 అని రాస్తాం. ఈ విధంగా మీకు క్రాస్ బార్ అనేది 2 వెక్టర్స్కి వేయడం జరుగుతుంది. నేను ఈరోజు క్లాస్లో మీకు వెక్టర్స్ ఏ విధంగా ఉంటే ఏ విధంగా డిపెండ్ అవుతాయి అంటే వెక్టర్ డిఫరెన్షియేషన్ అంటున్నాం.
అసలు మనకు వెక్టర్స్ గురించి తెలియకుండా డెవలప్ చేసి ఏం చేసిన ఉపయోగం ఉండదని ఒకసారి వెక్టర్స్ అన్ని కూడా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆ డాట్ ప్రోడక్ట్ కంటే కంపల్సరీ ఇవన్నీ అవసరం అవుతాయి మనకి అని చేస్తున్నా. మీరు ఒకసారి చూస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాగ మనకి 2 వెక్టర్స్ వచ్చినప్పుడు క్రాస్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ చేయడం జరుగుతుందండి. మరి వెక్టర్స్ 2 అంటే 3 కూడా ఉంటాయి. ఆ 3 వచ్చినప్పుడు ఏం చేయాలి? అట్లా C1 అనుకుంటాము. C1 I బార్ ప్లస్ C2 J బార్ ప్లస్ C3 K బార్ తీసుకున్నాక వెక్టర్ ఉన్నాయి. తీసుకున్నప్పుడు సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రిపుల్ ప్రోడక్ట్ ఉంటుంది. ట్రిపుల్ డాట్ ప్రోడక్ట్ అనుకోండి, స్కాలర్ ప్రోడక్ట్ అంటారు దాన్ని. ట్రిపుల్ స్కాలర్ ప్రోడక్ట్ అంటారు. అప్పుడు ఎవరైతే ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ అంటే ఏవైనా 2 వెక్టర్స్ మధ్యలో క్రాస్ 2 వెక్టర్స్ మధ్యలో డాట్ ఉంటుంది అనమాట. అంటే ఒక డాట్ క్రాస్ ఉన్నటువంటి వెక్టర్ని మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ట్రిపుల్ స్కాలర్ ప్రోడక్ట్గా తీసుకుంటాం. ఈ ట్రిపుల్ స్కాలర్ ప్రోడక్ట్ ఎలా రాయొచ్చు? లేదా ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్గా రాయొచ్చు. అవసరం బి బార్ అయినా మన సైడ్గా రాసుకున్నప్పుడు సి బార్ క్రాస్ ఏ బార్ డాట్ బి బార్ కూడా రాయొచ్చు. ఇలా మీకు ఏదైనా సరే దీన్ని స్కాలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటే దీన్ని సింపుల్గా బాక్స్ అని రాస్తారండి. బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. దీని అర్థం ఏంటంటే ముందు రెండాటికి వెక్టర్ ప్రోడక్ట్ చేస్తాం. ఈ వెక్టర్ ప్రోడక్ట్ని వచ్చిన తర్వాత ఒక వెక్టర్ వస్తుంది. ఆ వెక్టర్ని ఈ వెక్టర్తో మనం ఏదైతే స్కాలర్ వస్తుంది. ఇప్పుడు బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ రాస్తాం. టోటల్గా స్కాలర్ వస్తున్నారు. ఇది బాక్స్కి ఈక్వల్ అవుతుంది. బాక్స్ అంటే ఏంటి అంటే డెల్టా ఏరియాని మూడాటి 3 ఉన్నాయి కదా, 3 అంటే డెల్టా వేస్తారు. 3 అంటే డెల్టా ఏమిటి? ఇక్కడ ఐ బార్ జే బార్ కే బార్ రాయకూడదు. 2 వెక్టర్స్ ఉన్నప్పుడు క్రాస్ ప్రోడక్ట్ అయితే ఐ బార్ జే బార్ కావాలంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి కాంపోనెంట్స్ రాస్తాం. A1 A2 A3 B1 B2 B3 ఇక్కడ C1 C2 C3 ఇలా డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ అనేది ఒక స్కాలర్ అవుతుంది అన్నమాట. దీన్ని డెల్టా వేసినప్పుడు ఒక స్కాలర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ అంటారు. దీనికి బ్రాకెట్ పట్ట కాదు. బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ అంటే ఒక ట్రిపుల్ వెక్టర్ మనకి స్కాలర్ ప్రోడక్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఇదండి. తర్వాత ఇక్కడే ట్రిపుల్ క్రాస్ ప్రోడక్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. ఏ బార్ క్రాస్ ఇక్కడ కూడా క్రాస్ అవుతాయి. రెండు క్రాస్ అవుతాయంటే మనం ట్రిపుల్ క్రాస్ ప్రోడక్ట్ అనే ట్రిపుల్ వెక్టర్ ప్రోడక్ట్ అని చెప్తాము. ఇది చెప్పేటప్పుడు దీనికి కావాలంటే ఫార్ములాస్ ఉన్నాయి. అది ఎలాగైతే ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. ఈ విధంగా రాసుకోవాలి ఫార్ములాస్. అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ బార్ సి బార్ని డాట్ ప్రోడక్ట్ చేసి బి బార్ని వెక్టర్తో మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ సమ్ బి బార్ మైనస్ తర్వాత ఏ బార్ బి బార్ రాసి ఇంటూ సి బార్ రాస్తాం. ఇక్కడ వెక్టర్ వస్తుంది, ఇక్కడ వెక్టర్ టోటల్ మనకు వెక్టర్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఇది కట్టాలంటే ఇలా కట్టచ్చు. ఇలా కాకపోతే ముందు బి బార్ సి బార్కి రాసేసి బి బార్ సి బార్ రాసేస్తున్నా వెక్టర్ వస్తుంది. ఆ దాని గురించి వెక్టర్. ఈ విధంగా మనకి మ్యాక్సిమం ఇలాగా ట్రిపుల్ స్కాలర్ ప్రోడక్ట్ ఉంది, ట్రిపుల్ వెక్టర్ ప్రోడక్ట్ అనేది ఉండడం జరుగుతుందండి. ఎప్పుడైనా యూజ్ చేస్తే ఇందులో యూజ్ చేయడంలో చేస్తున్న మీకు వెక్టర్స్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. తర్వాత మీకు నేను ఇక్కడ వెక్టర్ డిఫరెన్షియేషన్లో వెక్టర్ ఫంక్షన్ ఆఫ్ స్కేలార్ వేరియబుల్ అంటే చెప్పాను. అదే మీకు ఎఫ్ ఆఫ్ టీ అన్నాను. ఎఫ్ ఆఫ్ టీ అంటే F1t ఆఫ్ I బార్ ప్లస్ F2t ఆఫ్ J బార్ ప్లస్ F3t ఆఫ్ K బార్. ఇది మీకు ఇక్కడ దీన్ని వెక్టర్ ఫంక్షన్ అంటారు. ఈ వెక్టర్ ఫంక్షన్ ఎలాగంటే టీ అనేటువంటిది ఎస్ ఇస్ సబ్సెట్ ఆఫ్ అనేది తీసుకున్నాం రియల్. ఆ టీ బిలాంగ్స్ టు ఎస్. దీనికి కరెస్పాండెంట్గా F వస్తుంది. టీకి కరెస్పాండెంట్గా అంటే టీని తీసుకునేటువంటి వాల్యూ బట్టి F ఉంటుంది. ఆ F మనం అలాగా డెవలప్ చేసుకుంటామండి. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ అండి. F1 F2 F3లో కాంపోనెంట్స్ ఆఫ్ I బార్ J బార్ K బార్. ఇవి మీకు ఏమవుతాయంటే రియల్ నెంబర్స్ కానీ రియల్ ఫంక్షన్స్ కానీ ఉంటాయి. దీన్ని అంటే స్కాలర్ ఫంక్షన్స్ కానీ స్కాలర్ లెక్క మనకి కాన్స్టెంట్స్ కానీ ఉంటాయి. మీకు కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో కూడా వెక్టర్ ఫంక్షన్ రాశారు. మీకు అదే కాన్స్టెంట్ వెక్టర్ ఫంక్షన్ అవ్వాలి 2I బార్ ప్లస్ 3J బార్
ప్లస్ 4k బార్ ఇలా ఉంటుంది. ఇది కాన్స్టెంట్ వెక్టర్ ఫంక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది కాన్స్టెంట్ కాకుండా వెక్టర్ ఫంక్షన్ అంటే మామూలుగా 2t స్క్వేర్ i బార్ మీ దగ్గర ఉంటాయండి 5t j బార్ ప్లస్ t క్యూబ్ k బార్ ఇలా ఉండొచ్చు. ఇక్కడ చూడండి కాంపోనెంట్స్ ఎఫ్టీ అనగా టీలో ఉంది, ఇవి ఎక్స్లో ఉండొచ్చు, టీలో ఉండొచ్చు, దేనికన్నా బేసిస్ ఉండొచ్చు. దాని ఉంటాను బట్టి ఇక్కడ ఈ వెక్టర్ కాంపోనెంట్స్ అవి కూడా టీలో ఉన్నాయి. ఇది మన ఎఫ్టీ కామన్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎఫ్టీ అంటే f1t ఆఫ్ i బార్, f2t ఆఫ్ j బార్, f2t ఆఫ్ k బార్. అయితే ఈ వెక్టర్ ఫంక్షన్ని మనం ఫస్ట్ ఈ వెక్టర్ ఫంక్షన్కి లిమిట్ ఎలా బయట వచ్చారు. మన కామన్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్టీ అనేటువంటి వెక్టర్ ఫంక్షన్కి లిమిట్ ఆఫ్ ఏ వెక్టర్ ఫంక్షన్ అంటాం. వెక్టర్ ఫంక్షన్ అంటే ఎఫ్టీ అనుకున్నాను, దీన్ని కొంతమంది r1 అనుకుంటారు, ఏదైనా పర్వాలేదు. లిమిట్ ఆఫ్ ఏ వెక్టర్ ఫంక్షన్ అన్నాను, లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలని వెక్టర్ ఫంక్షన్ అంటే ఇది ఎఫ్టీ అనేది ఒక వెక్టర్ ఫంక్షన్. మనం తీసుకునేది డొమైన్ లేదా ఓవర్ ఇది డొమైన్ ఎస్ అంటాం, అంటే ఎస్ మీద తీసుకుంటున్నాం. అండ్ ఏ బిలాంగ్స్ టు ఎస్, ఏ బిలాంగ్స్ టు ఎస్, ఏ బిలాంగ్స్ టు ఎస్ అనేటువంటిది అంటే ఏ బిలాంగ్స్ టు ఎస్కి మనం వెక్టర్ ఫంక్షన్ ఎఫ్టీని బేస్ చేసుకుని అంటే ఏ వద్ద మనం ఏం చేస్తాం అంటే అండి దీనికి వెక్టర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వెక్టర్ లిమిట్ ఎలా అనుకున్నాను అనుకోండి, ఏ వెక్టర్ ఎల్ ఇస్ సెడ్ టు బి లిమిట్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ ఎఫ్టీ. ఎఫ్టీకి ఎలా అనేటువంటిది లిమిట్ అవ్వాలనుకోండి, దానికి డెఫినేషన్ ఉంది ఏంటంటే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఎప్సిలాన్ అంటాం, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0. ఇది డెల్టా ఇది క్యాపిటల్ డెల్టా కింద రాస్తాం, ఎంఎస్ స్మాల్ డెల్టా కింద రాస్తామండి. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఈ ఇంటర్నేషనల్ ఉంటుంది డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ సింబల్ ఎలా రాస్తారో లేదా అలాగా సచ్ దట్ రాయొచ్చండి. ఏదైనా ఒకటి సచ్ దట్ మనం టీ బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకోవడం జరుగుతుందండి. మనం టీ బిలాంగ్స్ టు ఎస్ దాని ఏమంటే 0 లెస్ దెన్ మాడ్ టీ మైనస్ 1 లెస్ దెన్ ఇక్కడ డెల్టా వెరవర్ లేదా ఇలా రాస్తాం వెరవర్ మాడ్ ఎఫ్టీ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇలాగా మాడ్ ఎఫ్టీ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడు ఈ ఎప్పుడైతే అయిందో అప్పుడు 0 లెస్ దెన్ టీ మైనస్ 1 కాదని టీ మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా అవుతుంది. ఇలాగ ఎప్పుడైనా సరే అంటే ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ టీ బిలాంగ్స్ టు ఎస్ 0 లెస్ దెన్ అంటే మనకి రాసినప్పుడు ఈ విధంగా రాస్తాం 0 లెస్ దెన్ మాడ్ టీ మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా వెనవర్ మాడ్ ఎఫ్టీ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇది మ్యాథమెటికల్ డెఫినేషన్ అండి. దీన్ని మీకు ఎలాగ డినోట్ చేస్తారంటే అంటే సింపుల్గా లిమిట్ ఎగ్జిస్ట్ అయింది లేదు తెలియాలంటే లిమిట్ కొంతమంది ఎల్టీఎం రాస్తారు, కొంతమంది ఎల్ఐఎం అని లిమిట్ రాస్తారు. ఏదైనా ఒకటి అండి లిమిట్ కానీ అన్న లిమిట్ అని అంటాం. లిమిట్ టీ టెన్స్ టు ఏ అన్నాను అనుకోండి ఎఫ్టీ దీని లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి ఆ లిమిట్ ఎలా మనం చెప్పగలిగాను దీన్ని ఇలా రాస్తాము. లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్టీ ఈక్వల్ ఎలా రాస్తే ఎలా ఉంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయిందనమాట. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే లిమిట్ ఆఫ్ ఏ వెక్టర్ ఫంక్షన్, ఈ వెక్టర్ ఫంక్షన్కి లిమిట్ చెప్పాను. అయితే ఈ లిమిట్లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అంటే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి నేను చెప్తాను. ఏంటంటే ఫస్ట్ మీకు లిమిట్ టీ టెన్స్ టు ఏమో ఎఫ్టీ ఎల్, లిమిట్ టీ టెన్స్ టు ఏ జిఆర్టీ ఒకటి అమ్మ తీసుకున్నాను. దీంతో పాటుగా మీకు ల్యాండా అనేటువంటిది ఒక రియల్ నెంబర్ని కూడా మీకు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ల్యాండా ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ రియల్ నెంబర్ అంటే రియల్ నెంబర్ ఏదో ఒకటి అయినప్పుడు కొన్ని ఫార్ములాస్ ఏమంటే ఫస్ట్ లిమిట్ అనేది ఎడిషన్కి ఏ విధంగా ఎగ్జిస్ట్ చేస్తాం. టీ టెన్స్ టు ఏ ఎడిషన్కి ఎఫ్ ప్లస్ జీ ఎడిషన్ ఎలా ఉందో సపరేషన్ కూడా ఎలా ఉందో నేను మైనస్ కూడా రాస్తాను. ఆ టీ అని ఉందనుకో ఈ లిమిట్ని మీకు ఎలా అప్లై చేస్తామంటే రెండింటికి సెపరేట్ చేయొచ్చు అనమాట. ఇలాగా 2 వెక్టర్ ఫంక్షన్స్ ప్లస్గా ఉన్నా తర్వాత సపరేషన్ ఉన్నా ఆ లిమిట్ని సెపరేట్ చేయొచ్చు అనమాట. లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్టీగా లిమిట్
టీ టెన్స్ టు ఏ జీ ఆఫ్ టీగా రాయొచ్చు. మరి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మన వాల్యూ అది ఇచ్చేది ఎల్ ప్లస్ మనం రాస్తాం. ఇక్కడ మైనస్ అంటే మైనస్ రాస్తాం. ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎం అని మనం రాయడం జరుగుతుందండి. అలాగే టీ అనేది రెండేగా అప్లై చేస్తారు, డ్యాన్స్ చూసుకోవాలి, ఏదైనా బ్రాకెట్ పెట్టిన వాళ్ళు ఆలోచించబడదు. థర్డ్ వన్ సెకండ్ వన్ అంటే థర్డ్ వన్ కాబట్టి 2 పాయింట్స్ కలిపి రాశాను. లేదా సెకండ్ పాయింట్ మీకు లిమిట్ టీ టెన్స్ టు ఏ ఇలాగా ల్యాంబ్డా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఇంటూ టీ అని ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ల్యాంబ్డా అనేటువంటిది కాన్స్టెంట్ రియల్ నెంబర్ కాబట్టి ల్యాంబ్డా ముందు రాసేసి మన లిమిట్ టీ టెన్స్ టు ఏ అంటే ఆట ఏం పెట్టండి ఎఫ్ ఆఫ్ టీగా రాస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ల్యాంబ్డా ఇంటూ ఎల్ అవుతుంది. ఇక్కడ ఒక స్కేలర్కి ఒక వెక్టర్కి లిమిట్ని ఏ విధంగా అప్లై చేస్తూ ఉన్నారు. మీకు నెక్స్ట్ థర్డ్ వన్ లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ అంటే ఎఫ్ ఇంటూ జీ ఇక్కడ టీ డాట్ డాట్ రాస్తున్నాను. ఇక్కడ చూడండి వెక్టర్కి మధ్య రాసినప్పుడు డాట్ డాట్ క్రాస్ డాట్ అనేది ఇంపార్టెంట్. అంటే మామూలుగా ఇప్పుడు దాకా మనం మామూలుగా నేర్చుకున్నాం, కానీ ఇక్కడ ఈ థర్డ్ వన్కి ఉన్న మీకు థర్డ్ వన్ ఫార్ములా రాస్తున్నాను. లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ డాట్ జీ డాట్ పెట్టాను టీ అని ఉందనుకోండి. దీన్ని ఎలా ముందు ఎలా రాయాలంటే లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ అని డాట్ లిమిట్ టీ టెన్స్ టు ఏ జీ ఆఫ్ టీ. అంటే మనకు రాసే ఎక్కడ ఎలా వస్తుంది అన్నింటి డాట్ పెట్టాలంటే ఇలా డాట్ పెట్టాలి. అదే క్రాస్ పార్ట్ అయిందంటే ఫోర్త్ లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ క్రాస్ డి అని అనుకోండి. ఇప్పుడు టీ అని అంటే దీన్ని లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ క్రాస్ లిమిట్ టీ టెన్స్ టు ఏ జీ ఆఫ్ టీగా రాయడం జరుగుతుంది. దీన్ని మనం ఎల్ క్రాస్ ఎంగా రాస్తాం. అప్పుడు ఎల్ క్రాస్ ఎం ఫార్ములా ఎలా చేయాలి చెప్తాను కదండి, అలా చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ విధంగా మనం వెక్టర్స్కి లిమిట్స్ని ఏ విధంగా అప్లై చేస్తాం అన్నది మనం వెక్టర్స్కి లిమిట్ అనేటువంటిది ఏ విధంగా అదే లిమిట్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ చెప్పాను. అలాగే కంటిన్యూస్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ అనమాట. కంటిన్యూస్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ కంటిన్యూస్ అని చెప్తాం. అంటే వెక్టర్ ఫంక్షన్ కంటిన్యూస్ ఎక్కడ చెప్తాం అంటే అండి కంటిన్యూస్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ కంటిన్యూస్ వెక్టర్ ఫంక్షన్ అంటే ఏ అయితే ఏ బి అయితే బి అది తీసుకుంటాం సందర్భం బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ అనేటువంటిది వెక్టర్ ఫంక్షన్ అనుకున్నాను. ఆ వెక్టర్ ఫంక్షన్ ఓవర్ ద ఎస్ డొమైన్ తీసుకోవడం జరిగింది. ఏ బిలాంగ్స్ టు ఎస్ అని అంటే ఎఫ్ ఈజ్ ఈ వెక్టర్ ఫంక్షన్ ఎఫ్ని మనం ఏమంటే కంటిన్యూస్ అని ఎప్పుడు అంటే లిమిట్ అంటే లిమిట్ అనేది కొంతమంది ఇలా రాస్తారు, ఇలాంటి ఎల్టీఎన్ రాస్తారు. బుక్లో నోటేషన్ పెట్టి రాసుకోవచ్చండి. నాకు అవార్డు మీద లిమిట్ రాస్తాను, కొంతమంది ఎల్టీఎన్ రాస్తారు. ఏదైనా ఉంటే లిమిట్ మీకు టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ కానీ ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అయింది అనుకోండి. దీని ఈ విధంగా ఇప్పుడు లిమిట్ టీ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ టీ కూడా ఎఫ్ ఆఫ్ ఏ అయితే దానికి మనం ఏమంటామంటే అండి కంటిన్యూస్ ఆఫ్ ఎఫ్ అంటే ఏ అని చెప్తా ఉంటాం. ఎఫ్ అనేది ఎవరితో కంటిన్యూటీ అవుతుందని చెప్తాం. ఇది మీకు కంటిన్యూస్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్. ఇలాగే డెరివేటివ్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ అంటే ఇక్కడ మీకు డెరివేటివ్ అని ఎప్పుడు అంటాం అంటే అండి ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ అంటే డిఫరెన్సిబుల్ అంటాం. డెరివేటివ్ అని మనం ఏమంటాం డిఫరెన్సిబుల్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ అంటాం. డెరివేటివ్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఎఫ్ అనేటువంటిది ఇక్కడ సేమ్ మన వెక్టర్ ఫంక్షన్ అవుతుంది విత్ డొమైన్ ఎస్ అని ఆ డొమైన్ ఎస్ అంటాం. అండ్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అని చెప్తామండి. దెన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి వెక్టర్ ఫంక్షన్ అంటాం. వెక్టర్ ఫంక్షన్ ఏది ఉందో దాన్ని మనం ఏమంటాం డెరివేటివ్ అంటాం. అట్ ఏ చెప్పినప్పుడు ఎలా చెప్తామంటే అండి ఎప్పుడు అంటాం అంటే అండి టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఈ టీ మైనస్ ఏ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇది ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి మనం దీన్ని
డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అని చెప్తాం. డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అని చెప్తాం. ఎఫ్ అంటే వెక్టర్ ఫంక్షన్ అన్నమాట. దీన్ని సింపుల్గా ఎలా రాస్తారంటే ఎఫ్ డాష్ టీ అంటారు. ఎఫ్ డాష్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ టీ అవ్వచ్చు. డెరివేటివ్ దీన్ని సింపుల్గా ఎఫ్ డాష్ టీ అనొచ్చు. లేదా డిఎఫ్ బై డిటి అంటారు. ఎక్కడంటే టీ ఈక్వల్ టు ఏ అని రాస్తారు. కానీ టీ ఈక్వల్ టు ఏ అని చెప్పడం కోసం డిఎఫ్ బై డిటి టీ ఈక్వల్ టు ఏ అని రాస్తారు. అంటే మనం సేమ్ డెరివేటివ్ లాగా అండి. డెరివేటివ్ సింప్లిమెంట్ ఎలా చేస్తామో అలాగే ఇక్కడ వెక్టర్స్ అనమాట. ఇక్కడ వెక్టర్స్ అని తెలియడం కోసం ఏం చేస్తాను, కొంచెం బాగా టిక్గానే ఉంటాయి. చేసేటప్పుడు ప్రాబ్లం చేసుకోవడం నేను వాటి గురించి క్లారిటీగా ఇస్తానండి. ఈ విధంగా మనం డెరివేటివ్ చేయడం అనేది ఎప్పుడైతే డెరివేటివ్ అయిందో దాని డిఫరెన్సిబుల్ అయిందని చెప్తాం. మనం డిఫరెన్సిబుల్ ఫంక్షన్ చెప్తామండి. చేతన మన ఈ విధంగా వెక్టర్స్లో మనం కంటిన్యూస్ అంటే చెప్పుకున్నాం, అలాగే డెరివేటివ్ అంటే చెప్పుకున్నాం. లిమిట్ని ఏ విధంగా అప్లై చేసామో ఇప్పుడు డెరివేటివ్స్ కూడా అలాగే అప్లై చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెక్టర్ ఫంక్షన్ అనేది చెప్పాలి అనేది కాన్స్టెంట్ అయింది అనుకోండి. కాన్స్టెంట్ అంటే ఏంటి, 12 బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 7k బార్ ఇలా ఉందనుకోండి. నేను ఇప్పుడు df బార్ బై dt అన్నాను అనుకోండి. df బార్ బై dt అంటే దీని డెరివేటివ్ చేస్తే 0 అవుతుంది కాన్స్టెంట్స్. ఎక్కడ t అనేది ఏది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ చేస్తుంది, అది 0 కామన్ అక్కడలాగే అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెక్టర్ ఫంక్షన్ మీకు ఏదో వాల్యూ f బార్ ఈక్వల్ టు 2t స్క్వేర్ i బార్ ప్లస్ 5t అని ఉందనుకోండి ఇంటూ j బార్ అని రిమైనింగ్ లేకపోతే ఉండొచ్చు మన ఆన్సర్. df బార్ బై dt అన్నాం అనుకోండి. మీరు చేయవలసిన ఇక్కడ i బార్ ఏం చేయకూడదు, దీన్ని డెరివేటివ్ చేయాలి. 2t స్క్వేర్ డెరివేటివ్ చేస్తే t స్క్వేర్ డెరివేటివ్ 2 అని కాన్స్టెంట్ కూడా ఎర్ర అర్థం. 2t స్క్వేర్ లో t డెరివేటివ్ చేస్తే 2t అవుతుంది ఇంటూ i బార్ అలా ఉంచేయాలి. ఇక్కడ 5 ఇంటూ t డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది ఇంటూ j బార్ ఇలా రాస్తారు. అంటే 4t i బార్ ఇంటూ 5j బార్ దీంట్లో చేసేది. ఈ వెక్టర్ అనేది డెరివేటివ్ చేసేటప్పుడు మనకి వెక్టర్ ఫంక్షన్ వస్తుందండి. అయితే వెక్టర్ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్ అవుతుందా లేదా మామూలుగా వెక్టర్ ఫంక్షన్ ఉంటుందా? ఓకే, వెక్టర్ ఫంక్షన్ కాకుండా మీకు ముందే చెప్పాను స్కేలార్ ఫంక్షన్ అయితే ఎలా రాస్తారో 5t క్యూబ్ ప్లస్ 7t అంటే స్కేలార్ ఫంక్షన్ అంటారు. దీన్ని d5 బై dt చేస్తాను డెరివేటివ్ చేస్తాం అనుకోండి 15t స్క్వేర్ ప్లస్ 7 అని రాస్తాం. ఇక్కడ i1 j బార్ పక్కన పోవాలి లేదు కాబట్టి ఇది స్కేలార్ అవుతుంది, ఇది వెక్టర్ అవుతుంది. అయితే ఇక్కడ సేమ్ మళ్ళీ మనం వెక్టర్స్ కూడా ఎలా ఫార్ములాస్ అప్లై చేస్తాం. అక్కడ చేసే వాళ్ళు మనం u ప్లస్ v uv ఇక్కడ కూడా అంతే అండి. d బై dt ఆఫ్ f ప్లస్ v అంటే ప్లస్ ఆర్ మైనస్ టూ వెక్టర్స్ అండి. f బార్ అండ్ g బార్ బాగా పెట్టిన పెట్టకపోయినా f అండ్ g అని రాసుకుంటాం. వీటిని ఎలా డెరివేటివ్ చేస్తాం, డెరివేటివ్ని అప్లై చేసేటప్పుడు ఇప్పుడు f gలో ముందు డెరివేటివ్ అంటే డిఫరెన్సిబుల్ ఫంక్షన్ అవ్వాలండి. f ప్లస్ g డిఫరెన్సిబుల్ ఫంక్షన్ అయినప్పుడు అట్ t కొంత మనం చూసినట్టయితే డిఫరెన్సిబుల్ ఫంక్షన్ అయ్యి అనుకోండి f మైనస్ g నాకు అప్లై చేస్తాం అన్నమాట. అంటే df బార్ బై dt ప్లస్ ఆర్ మైనస్ dg బార్ బై dt అని చెప్పి వెళ్ళాలి. ప్లస్కే మైనస్ ఇబ్బంది ఉండదు కానీ ఇంటూ వచ్చేటప్పటికి d బై dt ఆఫ్ f బార్ డాట్ g బార్ అంటే ఈ డాట్ వేసినప్పుడు డాట్ డాట్ కాబట్టి రాసిన యూవి ఫార్ములా అండి. యూవి ఫార్ములా రాసిన డెరివేటివ్స్లో అది యూవి ఫార్ములా అయితే రాస్తున్నాం ఇప్పుడు అలాగే రాయడం జరుగుతుంది. ఇప్పుడు f బార్ డాట్ dg బార్ బై అక్కడ ఎలా రాస్తున్నావో అలాగే రాసుకోవచ్చు, లేదా df బార్ బై dt ఇంటూ ఇక్కడ డాట్ రాసినప్పుడు g బార్, లేదా ఫస్ట్ df బార్ బై dt ఇంటూ g బార్ ప్లస్ f బార్ డాట్ dg బార్ బై అంటే అలా రాసుకోవచ్చు. ఇది డాట్ డాట్ కాబట్టి ఏ బార్ డాట్ b బార్ అన్నా b బార్ డాట్ ఏ బార్ అన్నా ఒకటేనండి, ప్రాబ్లం లేదు. కానీ ఏ బార్ ప్లస్ b బార్ b బార్ ప్లస్ ఏ బార్ ఒకటి అవ్వవు, నెగిటివ్ తేడా వస్తుంది, మైనస్ తేడా రాయాలి. అంటే f బార్ డాట్ dg బార్ బై dt బార్ అన్నా లేదా dg బార్ డాట్ dg బార్ బై dt డాట్ f బార్ అన్నా ఒకటే. సో అవునండి, ఇప్పుడు క్రాస్ డాట్ ఇదే క్రాస్ డాట్ వచ్చింది అనుకోండి f బార్ ప్లస్ c బార్ వస్తే ఏం చేస్తామంటే అంటే ఇక్కడ ఏం చేస్తామంటే అండి ఫస్ట్ ఇక్కడ f బార్ క్రాస్ dg బార్ బై dt ప్లస్ g బార్ ముందు రాయకూడదు, f బార్ రాస్తాం కాబట్టి ఇప్పుడు df బార్ బై dt డాట్ g బార్ అంతేకాని ఇక్కడ క్రాస్ ఉన్నప్పుడు g బార్ క్రాస్ df బార్ బై dt అని రాయకూడదు, g బార్ క్రాస్ df బార్ బై dt అని రాయకూడదండి. ఇప్పుడు ఇటు మార్చి రాయకూడదు సార్ క్రాస్ బార్.
అయితే మనం చేసినప్పుడు ఎలా చేస్తామంటే వ్యక్తం చేసినప్పుడు ఈ డెరివేటివ్ చేసినప్పుడు నేను ఇది మాత్రం ఇలాగ ఎఫ్ఆర్ని ఫార్ములాస్ కట్ చేసేయండి. ముందు ఎఫ్ఆర్కి జీబార్కి క్రాస్ పాట్ వేసేస్తే కట్ చేసి అవి వచ్చిందని డెరివేటివ్ చేస్తాం. మన మెథడ్లో ఫార్ములాస్ అయితే ఉన్నాయి కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ మీకు ఒక రియల్ నెంబర్ ఉంది ఎఫ్ఆర్ అనే వెక్టర్ ఉంటే దీని డెరివేటివ్ చేస్తే ఏమవుతుందండి? ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ మామూలుగా చేస్తారు లాంబ్డా ఇంటూ డిఎఫ్ఆర్ బై డిటి అండి. లేదు ఇక్కడ ఇది స్కేలర్ బట్టి ఇక్కడ డాట్ అని పెట్టక్కర్లేదు, లాంబ్డా ఇంటూ డిఎఫ్ఆర్ బై డిటి అండి. నెక్స్ట్ ఇప్పుడన్నీ కూడా మీరు డ్యూయల్ వెక్టర్స్ అంటే చూసారు. ఇప్పుడు ట్రిపుల్ వెక్టర్ చూస్తాను అనమాట. మీరు ముందు చెప్పాను ఎఫ్ఆర్ జీబార్ అండ్ హెచ్ బార్ అంటే ఎఫ్ఆర్ జీబార్ హెచ్ బార్ 3 డిఫరెన్షియల్ వెక్టర్స్ అయినాయి అనుకోండి. ఈ బాక్స్ ఎఫ్ఆర్ జీబార్ హెచ్ బార్ కూడా డిఫరెన్షియల్ వెక్టర్ అయితే మనం దీనికి డెరివేటివ్ అప్లై చేస్తాం. డి బై డిటి ఆఫ్ ఇక్కడ ఎఫ్ఆర్ జీబార్ హెచ్ బార్ ఇక్కడ బాక్స్ అని రాస్తున్నాను. ఈ మూడాటికి కలిపి నేను బ్రాకెట్ పెట్టి రాయడం జరిగింది. ఇది ఎలాగా డెరివేటివ్ చేస్తామంటే నేను చేసినప్పుడు ఫార్ములా అప్లై చేస్తాం అన్నమాట అండి. ఎలా అంటే బాక్స్ మామూలుగా వేస్తే బాక్స్ లో రాసుకుంటాం. డిఎఫ్ఆర్ బై డిటి జీ బార్ హెచ్ బార్ ప్లస్ మళ్ళీ ఏం చేస్తామంటే అండి ఇక్కడ ఎఫ్ఆర్ రాసి రెండో లైన్ రాస్తాం. డిజీ బార్ బై డిటి హెచ్ బార్ ప్లస్ ఇక్కడ రాస్తామంటే ఎఫ్ఆర్ జీ బార్ డి హెచ్ బార్ బై డిటి అని రాస్తాం. ఇలాగ అప్లై చేస్తాం. నేనైతే మనమైతే ఎలా చేయాలి అంటే ఫార్ములా ప్రకారం టెక్స్ట్ బుక్ ప్రకారం చెప్తున్నాను. ముందు ఏం చేస్తానంటే బాక్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. మీకు అందులో బాక్స్ ఎలా చెప్తాను, దాన్ని డెరివేటివ్ చేస్తాను. బాక్సెస్ కట్టేసి దాన్ని డెరివేటివ్ చేసేస్తాను. ఈ ఫార్ములా పెట్టుకోవాల్సిన పని లేదు కాబట్టి ఫార్ములా మళ్ళీ అప్లై చేయొచ్చు అని చెప్తున్నాను. అలాగే క్రాస్ ఉందనుకోండి డి బై డిటి ఆఫ్లో ఇక్కడ క్రాస్ పార్ట్ అయితే మీరు క్రాస్ పార్ట్ ఎలా బాక్స్ ఉన్న రాయకూడదు. ఎఫ్ఆర్ క్రాస్ జీ బార్ క్రాస్ హెచ్ బార్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఏం చేస్తామంటే అండి ఫార్ములా ప్రకారం అయితే ఎలా ఉంటుంది డిఎఫ్ఆర్ బై డిటి క్రాస్ మీకు మామూలుగా జీ బార్ క్రాస్ హెచ్ బార్ ప్లస్ ఎఫ్ఆర్ క్రాస్ డిజీ బార్ బై డిటి క్రాస్ హెచ్ బార్ ప్లస్ ఎఫ్ఆర్ క్రాస్ జీ బార్ క్రాస్ బి హెచ్ బార్ బై డిటి అని నేను చేసినప్పుడు ఇది కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయండి. ముందు ఏం చేస్తానంటే ముందు జిహెచ్ బార్ ముందు జీ బార్కి హెచ్ బార్కి క్రాస్ పట్టేసి ఎఫ్ఆర్తో చేసి మొత్తం మూడేళ్ళకి డైరెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ ఫార్ములాని ఇలా కూడా అప్లై చేయొచ్చండి. డిఎఫ్ఆర్ బై డిటి క్రాస్ జీ బార్ క్రాస్ హెచ్ బార్ చేస్తాం ప్లస్ ఎఫ్ఆర్ ఇంటూ ఎఫ్ఆర్ క్రాస్ డి బై డిటి ఆఫ్ జీ బార్ క్రాస్ హెచ్ బార్. ఇదే అంటే మనం జీ బార్ క్రాస్ హెచ్ బార్ కడతాం, అలాగే ఎఫ్ఆర్ ఉంటుంది ఎఫ్ఆర్ డెరివేటివ్ కడతాం, అలాగే జీ బార్ క్రాస్ హెచ్ బార్ దాని డెరివేటివ్ కడతాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం చేసుకోవచ్చు. అంతే ఈ ప్రాబ్లమ్స్కి ఫార్ములాస్ అయితే ఎలా ఉంటాయి ఈ విధంగా కూడా జరిగింది. వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేస్తాం ఏదన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఇప్పుడు దాకా ఫార్ములాస్ ఏ విధంగా వెక్టర్ డిఫరెన్షియేషన్లో ఫంక్షన్ అంటే అలాగే లిమిట్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ అంటే ఏంటి, లిమిట్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ అంటే ఏంటి, డెరివేటివ్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి ఆ ఫార్ములాస్ ఎలా అప్లై చేస్తానని చెప్పాను. మీకు మోడల్గా ఒక ప్రాబ్లం నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లేకపోతే చూడండి ఎలా చేస్తున్నాం ఏంటనేది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫార్ములా ఇచ్చాడు ఈ ఫార్ మైనస్ టీ ఇంటూ ఐ బార్ log t square plus 1 into j bar minus tan t into k bar. Then find first from dr bar by dt, d square r by dt square, mod dr bar by dt, mod dr square r by dt square and at t equal to 0. t equal to 0 is find out here. Second one అంటే dr bar by dt cross d square r bar by dt square at t equal to 0. cross అయితే cross dot అయితే dot చాలా జాగ్రత్తగా చూడాలన్నది ఈ వెక్టర్స్ లో. అయితే ఫస్ట్ మీకు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నాం వెక్టర్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను తీసుకొచ్చానంటే ఫస్ట్ గివెన్ ఆర్ బార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెక్టర్ ఉన్నది. వెక్టర్ ఎలా ఇంప్లిమెంట్
పవర్ మైనస్ టీ ఇంటూ ఐ బార్ ప్లస్ లాగ్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ జే బార్ మైనస్ ట్యాన్ టీ ఇంటూ కే బార్. నేను డెరివేటివ్స్ డైరెక్ట్ చేస్తే మీకు అర్థం కాదని మీకు ఈ పవర్ మైనస్ టీ డెరివేటివ్ చేస్తున్నాను. ఏంటంటే ఈ పవర్ మైనస్ ఎక్స్కి డెరివేటివ్స్ అలా ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్స్ అనుకోండి. ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ అయితే డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అని అనుకోండి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇప్పుడు ఏదంటే దాన్ని చేయాలంటే డిఎక్స్ బై డిఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే బాగా ఏమవుతుందండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 వస్తుంది. అంచేత ఈ పవర్ ఎక్స్ అని. మరి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉందనుకోండి, దీని డెరివేటివ్ వస్తే ఈసారి మైనస్ పైన ఉంది కాబట్టి మైనస్ ఇంటూ వస్తే అంచేత ఇప్పుడు ఈ పవర్ డెరివేటివ్ చేశాను అనుకోండి, నేను డిఆర్ బార్ బై డిటి కడుతున్నాను. ఈ కట్టినప్పుడు ఫస్ట్ ఐ బార్ చేయకూడదు. ఈ పవర్ మైనస్ టీ కడితే మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ అవుతుందండి ఇంటూ ఐ బార్. అంటే ఏమైంది, ఫస్ట్ నేను డెరివేటివ్ చేశాను ఈ పవర్ మైనస్ టీకి మైనస్ ఈ పవర్ మైనస్ టీ రాసాను. ఇక్కడ మైనస్ టీకి డెరివేటివ్ చేశాను అనమాట. డి బై డిటి ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ అంటే -1 వస్తుంది. ఈ విధంగా అలాగే మీకు లాగ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, దీన్ని డెరివేటివ్ చేస్తాం అనుకోండి. డి బై డిటి డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. దీని ఫార్ములా అంటే 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఇంటూ డిఎఫ్ బై డిఎక్స్ వేయాలి. ఇక్కడ ఏముంటుందని డెరివేటివ్ వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు లాగ్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ డెరివేటివ్ వేస్తాం. దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఐ బార్ చేయండి. లాగ్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 కలిపితే 1 బై టీ స్క్వేర్ ప్లస్ 1 అండి దీని డెరివేటివ్. అయితే ఇక్కడ ఫంక్షన్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దాని డెరివేటివ్ వేస్తే 2t వస్తుందండి. ఎందుకంటే టీ స్క్వేర్ డెరివేటివ్ 2t ఉంది ప్లస్ 1 డెరివేటివ్ 0 ఇంటూ జే బార్ మైనస్ ట్యాన్ టీ డెరివేటివ్. ట్యాన్ టీకి ఏంటంటే అంటే డెరివేటివ్ సెకండ్ స్క్వేర్ టీ అండి. అంటే మీరు ఇంటర్మీడియట్లో బీ పేపర్లో ఉంటే చూసుకోవాలి. ఫస్ట్ ఇయర్లో చూసుకొని అవసరమైతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర చూడండి ఫార్ములా మర్చిపోతే సార్ డెరివేటివ్స్ అండి. ఇక్కడ ఈ విధంగా డెరివేటివ్ చేయడం జరిగింది. నాకు డిఆర్ బార్ బై డిటి కావాలి. టీ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి దీన్ని నేను ఏం చేస్తానంటే డిఆర్ బార్ బై డిటి టీ ఈక్వల్ టు 0 కట్టేస్తాను వాల్యూ. టీ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ నేను టీ వాల్యూ 0 రాస్తాను అనుకోండి. ఈ పవర్ మైనస్ 0 ఇంటూ ఐ బార్ అవుతుంది ప్లస్ 1 బై ఇది ఇక్కడ 0 ప్లస్ 1 అని రాస్తున్నాను. ఇంటూ ఇక్కడ 0 రాస్తుంది అంతా 0 అయిపోతుంది. మైనస్ సెకండ్ స్క్వేర్ 0 ఇంటూ కే బార్. సెకండ్ 0 అంటే 1 బై కాస్ 0. 1 బై కాస్ 0 అంటే కాస్ 0 అంటే 1 కాబట్టి 1 అవుతుందండి. అంచేత ఈ వాల్యూ ఈ పవర్ మైనస్ 0 అంటే ఈ సంథింగ్ పవర్ 0 ఏదైనా కానీ 1 అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వాల్యూ టోటల్ మీకు ఏమవుతుందంటే ఇక్కడ -1 ఇంటూ ఐ బార్ ప్లస్ 1 ఇంటూ ఐ బార్ ఉంటుంది. ఇది 0 జే బార్ అవుతుంది -1 ఇంటూ జే బార్ అవుతుంది. ఇలా అవుతుందా పర్వాలేదు. లేదా ఈ వాల్యూని ఈ పక్కన రాస్తున్నాను చూడండి సైడ్ బై సైడ్. నేను డిఆర్ బార్ బై డిటి టీ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేసాను ఎలా వచ్చిందో. మైనస్ ఐ బార్ అని ప్లస్ 0 ఇంటూ జే బార్ రాసుకోవచ్చు లేదా మైనస్ కే బార్ ఇలా గుర్తుపెట్టి రాసుకోవాలి. నెక్స్ట్ నేను ఆ మోడలేషన్స్ తర్వాత ఫైండ్ అవుట్ చేస్తానండి. మోడల్ డిఆర్ బార్ డి స్క్వేర్ ఆర్ బై డిటి స్క్వేర్ కట్టిన తర్వాత డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటి స్క్వేర్ కడుతున్నాను. దీన్ని డెరివేటివ్ వేయాలి. దీన్ని డెరివేటివ్ వేసినప్పుడు ఈ పవర్ మైనస్ టీ డెరివేటివ్ వేస్తామండి. ఈ పవర్ మైనస్ టీ డెరివేటివ్ వేస్తే మళ్ళీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ అవుతుందండి ప్లస్ ఈ పవర్ మైనస్ టీ ఐ బార్ అయింది. నో ప్రాబ్లం. కానీ ఇక్కడ 2t బై మనకు ఎలా ఉందంటే 2t బై టీ స్క్వేర్ ప్లస్ 1 యూ బై వి ఫార్ములా వేయాలి. యూ బై వి వోల్టేజ్ ఫార్ములా ఏం చేసుకోవాలంటే ఇక్కడ v ఇంటూ బైలో ఉన్న v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్ అని రాసుకోవాలి. మనం u బై v ఫార్ములా కావాలంటే v ఇంటూ దీని డెరివేటివ్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఇక్కడ u అనేది 2t v అనేది టీ స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ జే బార్ ఏం చేయాలి అలా ఉంటుంది. అంచేత ఇక్కడ బైలో టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ జే బార్ మామూలుగా ఉంటుంది. యూవై ఫార్ములా వస్తుంది కాబట్టి టీ స్క్వేర్ ప్లస్ 1 యూ మనం ఫస్ట్ వేసామండి v ఇంటూ 1 టీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2t మైనస్ ఇక్కడ దీనికి నెక్స్ట్ u ఇంటూ 1 2t ఇంటూ దీనికి డెరివేటివ్ మళ్ళీ 2t వస్తుందండి. 2t ఇంటూ ఇదంతా జే బార్ కాబట్టి ఆ విధంగా రాయడం జరిగింది. మైనస్ సెకండ్ స్క్వేర్ దేనికైనప్పుడు
టీ స్క్వేర్ ఉందనుకోండి డైరెక్ట్ 2 ఇంటూ టీ అన్నాం అంటే టీ క్యూబ్ ఉందనుకోండి డెరివేటివ్ వేసినప్పుడు మనం సెకండ్కి వేస్తున్నాం అనుకోండి డెరివేటివ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఫంక్షన్ కూడా వేస్తాం సెకండ్ డెరివేటివ్ 2 ఇంటూ సెకండ్ టీ అని వస్తుందండి. అయితే రిమైనింగ్ ఫంక్షన్ సెకండ్ టీ ఉంది కాబట్టి మళ్ళీ సెకండ్ టీకి డెరివేటివ్ వేస్తాం అనుకోండి సెకండ్ టీకి డెరివేటివ్ వేస్తే సెకండ్ టీ ఇంటూ మనకి ట్యాన్ టీ అని వస్తుందని ఫార్ములా చూసుకోండి. అది కూడా మీరు ఇదే ఇక్కడ వచ్చేది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే e⁻ - t ఇంటూ i బార్ ఇక్కడ మొత్తం ఇక్కడ సింప్లిఫై చేశారనుకోండి సింప్లిఫై చేసి రాస్తాను ఇక్కడేమో 2t² వస్తుంది ప్లస్ 2t వస్తుంది మైనస్ 4t² అవుతుంది. ఈ సింప్లిఫై చేస్తే ఇక్కడ మీరు 2t మైనస్ 2t² వస్తుందండి. 2t మైనస్ 2t² బై t² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ j బార్ ఇదంతా దిగి j బార్ వస్తుంది. లేదంటే ఎలా చూసుకున్నా పర్లేదు. మైనస్ ఇది 2 సెకండ్ స్క్వేర్ t ఇంటూ tan t k1. ఇప్పుడు ఇది ఈ వాల్యూ ఇలాగ d² బై dt² కట్టమంటే ఇలా వదిలేద్దామండి. అటు t² అటు t అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూ కూడా మీకు డెరివేటివ్ కడతాను. ఇక్కడ d² బై dt² అటు t = 0 వాల్యూ కూడా కడతానండి. కట్టినప్పుడు e⁻ -0 ఇంటూ i బార్ ఇది మైనస్ రెండు ప్లస్ అయిపోయింది కాబట్టి ప్లస్ ఇక్కడ నేను నాకు t వాల్యూ ఇక్కడ డెరివేట్ చేసినప్పుడు 2t డెరివేట్ చేస్తే 2 ఇంటూ డెరివేటివ్ 1 టీకి డెరివేట్ చేస్తే 2t వేసినప్పుడు 2 వస్తుందండి. ఇక్కడ ఈ వాల్యూ 2 ఇంటూ t² సారీ సింప్లిఫికేషన్ చిన్న వేరియేషన్ వచ్చిందండి. ఇక్కడ 2తో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ డెరివేట్ చేసిన వీడియోలో v ఇంటూ u వేస్తాను దీని డెరివేట్ అయితే 2 వస్తుందండి. అంటే 2t² ప్లస్ 2 మైనస్ 4t² వస్తుంది. అప్పుడు 2 మైనస్ 2t² వస్తుంది. 2 మైనస్ 2t² బై t² ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ t వాల్యూ 0 రాసినప్పుడు ఒక 2 వస్తుంది. 2 బై ఇక్కడ 0 ప్లస్ 1 ఇంటూ j బార్ అంటే t వాల్యూ 0 రాస్తాను 2 బై 2 j బార్ వస్తుందండి. నెక్స్ట్ స్టెప్లో రాస్తానండి మైనస్ 2 ఇంటూ సెకండ్ స్క్వేర్ 0 అని tan 0 అంటే మీకు 0 అవుతుంది. అందులో ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అంటే ఈ వాల్యూ ఏమో 2j బార్ అదే e⁻ -0 అంటే 1 అండి. 1 ఇంటూ j బార్ 2j బార్ ప్లస్ 0 ఇంటూ k బార్ వస్తుంది. మీకు రాసిన ఫైనల్ ఏంటంటే ఇక్కడ i బార్ ప్లస్ 2j బార్ నేను dr బార్ కట్టాను t = 0 వద్ద d² బై dt² కట్టాను t = 0 వద్ద mod dr బార్ బై dt కట్టాలి t = 0 వద్ద. దీన్ని కొంతమంది చేస్తారంటే mod కట్టి dr బార్ బై dt mod కట్టి t ని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎలాగైనా t వాల్యూ 0 అని అడిగాడు కాబట్టి ఎట్టన్నాడు కాబట్టి ఆ కట్టి వాల్యూని mod వేస్తాను డైరెక్ట్ గానే ఇది కొన్నదానికి సార్ చూడండి. మీకు mod dr బార్ బై dt t = 0 అనేది కాబట్టి ఈ వాల్యూని mod వేస్తాను. mod i బార్ మైనస్ k బార్ అండి √1 ప్లస్ అది మీకు తెలుసు అనేది రాసినప్పుడు మోడలేషన్ అంటే ఓల్డ్ అంటే ఫస్ట్ i బార్ యొక్క కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ j కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ లేదు j కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ టోటల్ √1 ప్లస్ 1 √2 అవుతుందండి. √2 అవుతుంది అసలు. వాల్యూ √2 వస్తుందండి. రెండో దాన్ని కట్టాలి mod d² r బార్ బై dt² ఈ వాల్యూ కూడా t = 0 అంటుంది కాబట్టి ఇక్కడ mod ఈ వాల్యూ కట్టాలి. ఇక్కడ mod i బార్ ప్లస్ 2j బార్ అని వచ్చింది నాకు వాల్యూ mod అయితే √1 ప్లస్ 4 అవుతుంది √4 అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ ప్రాబ్లం నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా సెకండ్ వన్ నేను కంప్లీట్ చేయాలి. అయితే నాకు సెకండ్ వన్ ఏంటంటేనండి ఫైండ్ అవుట్ చేయమన్నది d² r dr బార్ బై dt క్రాస్ d² r బై dt² అండి.
నేను చూడండి ఇక్కడ dr బార్ బై dt అనేది ఫైండ్ అవుట్ చేసిన t ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఈ వాల్యూస్ తీసుకుంటే సరిపోతాయి. t ఈక్వల్ టు 0 అనకపోతే dr బార్ బై dt ఏదైతే వెక్టర్ ఫంక్షన్ ఉందో దాంతోనే సింప్లిఫై చేయవలసి వస్తుంది. అయితే ఇక్కడ t అని 0 ఇచ్చారు కాబట్టి ఈ రెండు వాల్యూస్ తీసుకున్నానండి. నేను ఫైండ్ అవుట్ చేసేదంటే dr బార్ బై dt క్రాస్ d స్క్వేర్